నమస్తే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే అక్కినేని నాగార్జున పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వబోతున్నారా? విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, వైసీపీలో జాయిన్ అవుతున్నారు అనే ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ముఖ్యంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ కొంత మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అటు ఏఎన్ఆర్ కుటుంబంతో కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అలానే ఉన్నాయి. అంటే ఒక సినీ హీరోగానే కాకుండా ఇటు వైఎస్ఆర్ కుటుంబం మొదటి నుంచి కూడా, ఎందుకంటే కాంగ్రెస్కి కొంత ఏఎన్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సన్నిహితంగా ఉంటారు. కాంగ్రెస్ అంటే అభిమానం. సో దీంతోనే ఈ చర్చ జరుగుతుంది. అంటే ఇది ఒక్కటే కాదు, అక్కినేని నాగార్జున 2014లో కానీ 2019లో కానీ ఆయన వైసీపీ తరఫున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని ఒక బలమైన చర్చ నడిచింది. కానీ ఆ టైంలో ఆయన సినీ కెరీర్ బాగుండటంతో ఈ యొక్క రాజకీయ కెరీర్ వచ్చేసి సినీ కెరీర్ మీద పడితే అది ఇబ్బంది పడుతుందని చెప్పేసి నాగార్జున కొంత సుముఖంగానే ఆయన దాన్ని వ్యతిరేకించారు. రైట్ అనేది ఒక పెద్ద చర్చ. ఇక ఈ మధ్య కాలంలోనే ఎందుకు అంటే ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే, నాగార్జున రీసెంట్గా వాళ్ళ నాన్న చదివిన ఏఎన్ఆర్ కాలేజ్, గుడివాడ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి దాదాపుగా 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు డెవలప్మెంట్ కింద. అయితే ఆ కాలేజ్ కూడా విజయవాడ పరిధిలోకి వస్తుందన్నమాట. విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కేవలం నాగార్జున చేసేది ఎందుకంటే కెరియర్ కూడా ఆయనది అంతంత మాత్రంగానే ఉంది కదా, సినీ కెరియర్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. రైట్, దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయవాడ నుంచి నాని ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాని, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అక్కినేని నాగార్జున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు, ఆయన వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? అవును వసంత్, విజయవాడలో కృష్ణా జిల్లాలో, ప్రధానంగా కృష్ణా జిల్లాలో సామాజిక వర్గాలు బేరీజ్ వేసుకుంటే కమ్మ సామాజిక వర్గం అనేది ఆధిపత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్సే పోటీలు ఉంటారు తరచూ కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి. ఇదే నేపథ్యంలో గతంలో చూసుకుంటే అశ్వినిదత్ కూడా పోటీ చేశారు. అశ్వినిదత్ పోటీ చేసినప్పుడు ఓటమి చవిచూశారు. అయితే మొదటి నుంచి అక్కినేని నాగార్జున విషయంలో అయితే 2014 కావచ్చు, 2019 కావచ్చు, తాజాగా కావచ్చు, అక్కినేని నాగార్జున విజయవాడ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు అయితే బాగా జోరుగా జరిగాయి. ఇప్పుడు తాజాగా అయితే బాగా వేగంగా ఉన్నాయి. అక్కినేని పార్టీలోకి రానున్నారు, అక్కినేని ఖచ్చితంగా పార్లమెంట్ బాధ్యతలు అక్కినేనికి అప్పచెప్తారు, అక్కినేని నాగార్జునకి పోటీ చేస్తారనేటువంటి చర్చ అయితే బాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా రీసెంట్ గా కూడా ఆయన వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీకి 2 కోట్ల విరాళాలు ఇవ్వడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ కూడా అక్కినేని నాగార్జున వస్తే బాగుంటుంది, మాకు మరింత ఉత్సాహం పెరుగుతుంది అనేటువంటి దీనిలో ఉన్నారు. సామాజిక వర్గాల అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. గతంలో కేసినేని నాని ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి లాస్ట్ టైం వైసీపీ నుంచి పోటీ చేశారు. వాళ్ళ తమ్ముడు కేసినేని చిన్ని ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ జరిగింది. కేసినేని చిన్ని ఎంపీగా ఉన్నారు. అంటే ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ సామాజిక వర్గాలు అనేది ప్రధాన పాత్ర పోషిస్తే ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున కూడా తెరవ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు మనం. వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు, కొంతమంది నాగార్జున వచ్చే అవకాశం ఉంది వైసీపీలోకి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది వసంత్. ఈ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి విజయవాడ పార్లమెంట్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ అయితే విజయం సాధించిందో వాళ్ళు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. అలాగే ఈ గతంలో కూడా ఇలాగే గెలిచిన సందర్భంలోనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటిది కూడా ఉంది. రైట్. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాని, సామాజిక వర్గాలను బేరీ చేసుకుంటూ అక్కినేని నాగార్జునకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన ఇక్కడ నాగార్జున అందుబాటులో ఉండడు, లేదంటే ఆయన హైదరాబాద్లో ఉంటాడు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు అనేది ఒక చర్చ కూడా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవి లాంటి వ్యక్తిని పక్కన పెట్టిన రోజులు చాలా ఉన్నాయి, మనం చూసాం కూడా. రైట్, ఇదేమన్నా అసలు వర్కౌట్ అవుద్దా? అంటే ఇక్కడ జనరల్ ఏంటంటే అక్కినేని నాగార్జున అయినా లేదంటే ఇంకెవరు జనరల్ వీళ్ళు ఒక ఆఫీసులు ఓపెన్ చేసుకోవటం, వీళ్ళ ప్రతినిధులను పెట్టుకోవటం, వన్స్ రాజకీయాల నుంచి సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చినాక ఖచ్చితంగా కొంతమంది ముఖ్యమైన నాయకులకి వీళ్ళు అందుబాటులో ఉంటూ, ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఏ రోజు కూడా ప్రజలకి దగ్గరగా కలిసేది లేదు. ప్రజావేదికలు ఎవరైనా అక్కడ కలవటం తప్ప రోజు కలిసే అవసరం ఉండదు, కలవటానికి ఆవశ్యకత ఉండదు. అయినా వాళ్ళ ప్రతినిధులు పెట్టి నడిపిస్తారు. అదే పాలసీలో నాగార్జున కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అయితే వైసీపీలో చర్చ జరుగుతుంది. నాగార్జున ఉన్నా లేకపోయినా నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో జరగాల్సిన డెవలప్మెంట్ వైసీపీ చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం నాయకులు కూడా నాగార్జున రావాలని కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున గతంలో దీని విషయం మీద కొంత అస్పష్టమైన సమాధానం ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము. ప్రస్తుతం ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ. రైట్. అయితే మొత్తానికి అంటే గతంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏఎన్ఆర్ కుటుంబం ఏ విధంగా సానుభూతి చూపించారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు కూడా జగన్ కుటుంబ సభ్యులందరూ కూడా నాగార్జునని పరామర్శించడం, లేదంటే నాగార్జున కుటుంబం పైన సానుభూతి చూపించడం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ మీద కొన్ని కేసులు పెట్టింది. ఆయన 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన, రైట్. ఈ 16 నెలల సమయంలో జైల్లో ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున వెళ్ళి డైరెక్ట్గా జగన్తో మాట్లాడి జగన్ని పరామర్శించి ఎలా ఉన్నావు ఏంటని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు జగన్ వచ్చి ఏ విధంగా పరామర్శించాడు, ఇవన్నీ తెలిసిన విషయాలే. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళ కుటుంబాల మధ్య కొంత సన్నిహిత సంబంధాలు, అవినాభావ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మొదటగా 2014లో ఆయన పోటీ చేస్తారనుకున్నారు. 2019లో కూడా బంపర్ మెజారిటీ వచ్చింది. అప్పుడు కూడా ఆయన పోటీ చేయబోతారు, నాగార్జున విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారని ఒక చర్చ జరిగింది. ఎందుకు ఈ చర్చ జరిగిందంటే మొదటి నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ కూడా, కానీ నాగేశ్వరరావు మాత్రం కాంగ్రెస్కే సపోర్ట్ చేసిన పరిస్థితులు మనం చాలా చూసాం. అట్లని చెప్పేసి ఎన్టీఆర్ని వ్యతిరేకించారంటే లేదు, సన్నిహిత సంబంధాలు మంచిగానే ఉంటాయి, హీరోలు బాగానే మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉండేది. కానీ మొదటి నుంచి ఏఎన్ఆర్ కుటుంబం అంతా కూడాను కాంగ్రెస్ పార్టీకి కొంత వాళ్ళు దగ్గరగా ఉండే పరిస్థితులు ఉండేవి అప్పటి నుంచి కూడా. కానీ ఇక్కడ అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆ యొక్క ప్రేమ కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆ సంబంధాలు కానీ మళ్ళీ అనటంలో ఎలాంటి తప్పు లేదు. సో డెఫినెట్లీ అంటే 2019లో కూడా ఆయన జాయిన్ అవుతారు, ఆయనకి పోటీ చేస్తున్నారు, ఇక విజయం సాధించబోతున్నారని చెప్పారు. కానీ ఆఖరి క్షణంలో పీవీపీకి టికెట్ ఇవ్వడంతో ఆయన టికెట్ ఇచ్చినా సరే ఆయన ఓడిపోయారు. కొన్ని దానికి సంబంధించి అది డిఫరెంట్ కారణాలు. బట్ ఇప్పుడు నాగార్జున సినీ కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఇప్పుడు 6 పదుల వయసు దాటింది, అయినా సరే రాజకీయ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా విజయవాడ పార్లమెంట్ సీటు గెలవలేదు కీలకంగా. ఇక్కడ ఆయన 3 సార్లు ఎన్నుకుంది స్థానిక, అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు వర్కౌట్ అవుతావు అనేది వేరే విషయం. కానీ ఇక్కడ సినీ గ్లామర్ తోడవుతుంది. ఇక్కడ నాగేశ్వరరావు అభిమానులు కానీ, నాగార్జున అభిమానులు కానీ, ఇంకా సీనియర్ సిటిజన్స్ చాలామంది ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి సో ఇది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం వైఎస్ఆర్ కుటుంబంతో ఎంత సన్నిహితంగా ఉండేదో మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అక్కినేని నాగార్జున ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారా, వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నారా, వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, ఆయన గెలుస్తారా గెలవరా, ఒకవేళ జాయిన్ అవుతారా జాయిన్ అవరా, జాయిన్ అయితే పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.